అంటే మనకు మన పైన లేయర్స్ తీసుకెళ్ళాలి. మనకు చాలా లేయర్స్ ఆత్మ అనేది ఇక్కడ అనుకుందాం కాసేపు. మనకు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఈ లేయర్స్ అనేది దాటాలి. మనం చేసే సాధన దానికి ప్రయత్నం ఇవన్నీ తీసేసుకోవడం. అప్పుడు మనం స్పీడ్గా పనిచేసే టెక్నిక్స్ చేసినప్పుడు చాలా త్వరగా వస్తాయి చేంజెస్. దాన్ని మనం అడ్జస్ట్ కావాలి. అంత త్వరగా మనం అడ్జస్ట్ కావాలి. మనం ఒకసారి ఫోన్ చేసాం, కొంచెం టిఫిన్ చేసాము ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు పర్లేదు అనుకున్నాం. 9కి టిఫిన్ చేసాం, మళ్ళీ 10కి ఇంకోసారి టిఫిన్ చేసి 11కి మళ్ళీ కాఫీ తాగి, ఇంకేదో తాగి 11కి మళ్ళీ జ్యూస్ తాగి, ఇట్లా రకరకాలు తీసుకున్నాం. దాన్ని అరిగించుకునే కెపాసిటీ ఉండాలి మనకి. అది లేకపోతే అదే సాధన పవర్ఫుల్ సాధనలు చేయాలంటే దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి మనకి. అది చేంజెస్ క్విక్గా వస్తాయి బాడీలో, మైండ్లో, ప్రాణస్థాయిలో కూడా. వాటిని తట్టుకోవాలి మనం. ఇప్పుడు గాడ్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ వేరు వేరు. ఎట్లా అంటే ఇన్ వన్ సెన్స్ బోత్ ఆర్ సేమ్. In one sense both are same, but actually speaking both are different. ఎట్లా అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే యు ఆర్ రియలైజింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అంటే నేను శరీరాన్ని మనసుకి ప్రాణస్థాయికి అతీతంగా ఉన్నటువంటి ఆత్మని తెలుసుకుంటాను. పంచకోశాలు ఉన్నాయి, 5 లేయర్స్ ఉంటాయి ప్రతి మనిషి. ఈ 5 లేయర్స్కి అతీతంగా ఆత్మ అనేది వెళ్తుంది. ఇవన్నీ కూడా ఆపరేట్ చేయడానికి దాని ప్రెజెన్స్ అవసరం, అంతేగాని ఇవన్నీ నడవు. మనం ఐడెంటిఫై అవుతున్నాం. ఈగో అనేది బాడీతో ఐడెంటిఫై అవుతుంది, మైండ్తో ఐడెంటిఫై అవుతుంది. లేదంటే జీవక్రియలు లోపల నడుస్తుంటాయిగా, ప్రాణక్రియలు నడుస్తుంటాయి కదా, వాటితో ఐడెంటిఫై అవుతుంది. మొత్తం మీద ఈ బాడీ, మైండ్ అండ్ బయాలజికల్ కాంప్లెక్స్ టోటల్ ఏదైతే ఉందో దాంతో ఐడెంటిఫై ఉంటుంది, నాట్ విత్ యువర్ సోల్. ఈ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ దూరం అయ్యి ఆత్మతో మనం ఐడెంటిఫై అవటమే ఆత్మ సాక్షాత్కారం. అంతే. అది ఏమవుతున్నప్పుడు యూ నో దట్ యూఆర్ ది సెల్ఫ్, యూఆర్ ది సోల్, ఇండివిజువల్ సోల్ అని తెలుసుకుంటాం. అది ఆత్మ సాక్షాత్కారం. దైవ సాక్షాత్కారం ఇస్ డిఫరెంట్. Then you realize that you are the supreme self. ఇటువంటి జీవాత్మ కోటాను కోట్లు ఉన్నాయి కదా, వీటన్నిటికి ఆధారంగా ఒక సుప్రీం సెల్ఫ్ ఉంది, ఒక గ్రేటర్ ఫోర్స్, చాలా బిగ్గర్ ఫోర్స్. దాని నుంచి ఈ చిన్న చిన్న జీవాత్మలన్నీ వచ్చింది. ఒక పెద్ద మంట వెలుగుతుంటే దాని నుంచి స్పార్క్స్ ఎట్లయితే బయటకు వస్తాయో అట్లా వచ్చినాయి అన్నమాట. సో దెన్ ఫస్ట్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ఎ స్పార్క్, దెన్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ది ఫైర్. అదన్నమాట దైవ సాక్షాత్కారం అంటే. సో అంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్లో ముందు వచ్చేది సెల్ఫ్ రియలైజేషన్, తర్వాత గాడ్ రియలైజేషన్. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు చాలా చోట్ల ఏంటంటే మనం ఆత్మస్వరూపంగా భావించుకోవాలి కదా, భావించుకోవాలన్నా చెప్తారు. ఆత్మస్వరూపంగా భావించుకోవాలంటారు కదా. ఆత్మస్వరూపంగా భావించుకోవాలంటే ఎలాగా భావించుకోవడం కదా? విన్నారు మీరు అది అదే తెలియక ఊరికి అట్లా చెప్తుంటారు. భావించాలంటే అదేంటో తెలియాలి కదా మనకు ముందు. అంటే మీరు మీ శరీరం కాదు, మీరు ఆత్మ ఆ ధ్యాసలో ఉండండి, అలాగే ధ్యానం చేసుకుంటే చెప్తారు కదా. కానీ నేను ఆత్మ కింద భావించుకోవాలంటే నాకు ఎంత తెలియదు కదా. అదే చెప్తాను. మనకి ఇప్పుడు శరీరం నేను చూసుకుంటే అది ఇమాజిన్ చేయాలి. సెకండ్ టైం ఆత్మని నాకు తెలిస్తే దాన్ని నేను భావించగలను. సో తెలియదు కదా ఆత్మ అంటే ఏంటో మనకి. సో దాన్ని భావించడం సాధ్యం కాదు. యూ కెనాట్ ఇమాజిన్ సెల్ఫ్, అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి ఇమాజిన్డ్ ఆల్సో. యూ కెనాట్ ఇమాజిన్, ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ ఇమాజినేషన్. ఆత్మ సాక్షాత్కారం అనే మాట యాక్చువల్లీ ఇట్ ఇస్ మిస్నోమర్. అంటే అది కరెక్ట్ పదం కాదు, కానీ నియరెస్ట్ వర్డ్ అనమాట. ఇప్పుడు ఈ స్పిరిచువల్ టెర్మినాలజీ ఎట్లుంటుందంటే దాన్ని మనం డిస్క్రైబ్ చేయలేం యాక్చువల్గా.
కానీ డిస్క్రైబ్ చేయాలని ప్రయత్నం చేస్తాం నియరెస్ట్ వర్డ్స్తో. ఆ నియరెస్ట్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే చాలా ట్యాలీ అవుతున్నట్టు కనిపిస్తాయి కానీ అవి కరెక్ట్గా ఫిట్ కావు. అలాంటిదే సెల్ఫ్ రియలైజేషన్ అనే పదం కూడా. యాక్చువల్గా సెల్ఫ్ రియలైజేషన్ ఏమి ఉండదు, రియలైజ్ అవ్వడానికి. ఆత్మ సాక్షాత్కారం అన్న సాక్షాత్కారం అంటే మనం ఒక దాన్ని చూడటం కదా, ఒక ప్రత్యక్షం అయితే దాన్ని చూడటం ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ మన ఎదురుగా నిలబడితే దాన్ని మనం చూస్తామన్న అక్కడ మీనింగ్ వస్తుంది. యాక్చువల్ మీనింగ్ కదా, ఆత్మ అనేది ఒకటి వచ్చి ఎదురుగా నిలబడటము మనం దాన్ని చూడటం అనేది జరగదు. సాక్షాత్కారం అంటే యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, యూ బికమ్ ది సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ ఎక్స్పీరియన్స్. సపోజ్ మనం మామూలుగా మనకి అనుభవంలో ఉన్న ఇతర లౌకిక విషయాలు ఏవైనా సరే యూ నీడ్ 3 థింగ్స్ కదా టు ఎక్స్పీరియన్స్. ఒక ఆబ్జెక్ట్ కావాలి, దెన్ యు ఆర్ ది సబ్జెక్ట్ అండ్ ది యాక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సపోజ్ యు ఆర్ డ్రింకింగ్ వాటర్, అదొక ఎక్స్పీరియన్స్ కదా. దాహం తీరుతుంది, మన దాహం తీరుతుంది. సో ఫర్ దట్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ and you are required to drink, and then the act of drinking. So these 3 things are necessary. All karta karma kriya anta grammar lo paduntaru ivi kavali. Kani atma sakshatkaaram ante to experience the self ee 3 akkadu avasaram లేదు. అంటే ఈ 3 లేని స్థితికి చేరినప్పుడే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. These 3 should melt and become one. That is imagine చేసుకోవడం కష్టం. You cannot imagine because imagination is done by mind. బాడీ లెవెల్ మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ప్రాణస్థాయి ఉంటుంది, ప్రాణమయ కోశం, తర్వాత మనోమయ కోశం ఉంటుంది. దాని తర్వాత ఇంకా 2 లెవెల్స్ ఉంటాయి, అక్కడ ఆత్మ ఉంటుంది. సో ఆత్మ హైయర్ దాన్ మైండ్. యూ కెనాట్ ఇమాజిన్ ఆత్మ విత్ యువర్ మైండ్. దట్ ఇస్ వై మనం ఆత్మగా భావించుకోంటే అది కుదరదు. ఎట్లా భావించుకుంటాం? యూ కెనాట్ ఇమాజిన్ ఆత్మ, బట్ యూ కెన్ బికమ్ ఆత్మ. ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ ఆత్మ ఆల్రెడీ. యూ నీడ్ నాట్ బికమ్ ఆత్మ అగైన్. ఎందుకంటే అసలు మనకి ఫండమెంటల్గా మనం ఏదైతే కాదో అది మనం కాలేం మరి కదా. ఇప్పుడు యూ కెనాట్ బికమ్ ఎ ప్లాంట్. వై? బికాస్ యూ ఆర్ నాట్ ఎ ప్లాంట్. ఫండమెంటల్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ యూ అండ్ ద ప్లాంట్. సో అన్లెస్ యూ ఆర్ దట్ ఆల్రెడీ, యూ కెనాట్ బికమ్ ఇట్. సంథింగ్ ఫారెన్ యూ కెనాట్. సో యూ ఆర్ ఇట్ ఆల్రెడీ, బట్ యూ డు నాట్ నో. Or you are identifying yourself with something else. False identification power. False identification. అది పోయినప్పుడు you remain what you are. అదే ఊహించుకుంటాం. ఇప్పుడు బ్రహ్మాస్మి అంటే వినుంటావు కదా, చెప్తుంటారు. బ్రహ్మాస్మి చాలా మంది చెప్పిస్తుంటారు. బ్రహ్మాస్మి జపం చేయమంటారు, మహావాక్యం వేయడం. దాంట్లో బేసిక్ ఫ్లా ఏంటంటే, సో ప్రాథమికమైన తప్పు ఏంటంటే, అహం అంటే ఏంటో తెలియదు మనకి, బ్రహ్మం అంటే తెలియదు. సో నేనే బ్రహ్మం నేను ఎలా భావించగలుగుతున్నాను? సో నేనెవరు నాకు తెలియాలి అంటే ఆత్మ. బ్రహ్మాస్మి అంటే ఈ ఆత్మే బ్రహ్మం ఏదైనా అర్థం. నేను ఆత్మ అంటే తెలియాలిగా, బ్రహ్మం అంటే తెలియాలిగా. మనం ఇంకా కనుకున్నట్టుగా సోల్ అంటే ఏంటో గాడ్ అంటే తెలిస్తే దెన్ యూ కెన్ థింక్ ఐఎమ్ గాడ్. అదేదో దాన్ని రెండూ తిరిగినప్పుడు ఎట్లా ఆలోచిస్తాం? బ్రహ్మ మహర్షి గారు చెప్పిన హుయామయ్య అనేది కూడా ఇక్కడే ఫెయిల్ అయ్యారు కూడా ఆయన శిష్యులు. ఆయన ఏం చెప్పారు? హుయామయ్యని ఆత్మ విచారణ చేయమన్నారు. వీడు కూర్చొని హుయామయ్య జపం చేయడం మొదలుపెట్టారు. జపం ఆయన ఏం చెప్పాడంటే, యూ హ్యావ్ టు గో ఇన్సైడ్ అనమాట. యూ హ్యావ్ టు డైవ్ డీప్. లోపలికి పోవాలి మనిషి, మునగాలి. శ్రీరామకృష్ణుడు కూడా చెప్తారు డైవ్ డీప్ అంటారు. డైవ్ డీప్ ఇంటూ యువర్ సెల్ఫ్. పై పైన ఈత కొడుతుంటే ఏమి దొరకదు, చాలాసార్లు వస్తుంది గాస్పిల్ వెళ్తున్నాం.
అయిపోయిన ఈత కొడుతుంటే మీకేం దొరకదు, రత్నాలని అడుగు ఉన్నాయి, సముద్రం అడుగు ఉన్నాయి, డైవ్ డీప్ మాట. ఆ డైవింగ్ డీప్ అనేది మనం చేసే సాధన ఇందాక ఏదైతే జపం ధ్యానం ఏదైతే అనుకున్నామో, వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ ట్రై టు డైవ్ డీప్. ఆత్మ అనేది అక్కడ ఉంది, అడుగు ఉంది, దాని దగ్గర మనం చేరుకోవాలి. పైన కూర్చొని నేనెవరు అనుకున్నా అనుభవం ఇంకే మొత్తం చెప్పించి ఏం చెప్పించినా ఉపయోగం ఉండదు. వాట్ ఈస్ నీడెడ్ ఈజ్ గో డీప్ అన్న. అందుకని హూయమ్మాయి అనుకుంటే ఆయనకి అది వచ్చింది, ఆయన సక్సెస్ అయ్యారు. మిగిలిన శిష్యులు చాలామంది కాలేదు, ఎవరో కాలేదు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు అయ్యారు. కారణం ఏంటంటే ఆయనకి తపన ఉంది, అందుకని ఆయన దాన్ని చేరుకోగలిగారు. ఇక తపన లేదా అంటే లేదని కూడా చెప్పలేము, ఇంకా ఉంది. అసలు లేకపోతే ఎందుకు వస్తారు దీంట్లో కాదు కదా, తగినంత లేదనమాట. తగినంత లేదు, సరైన డైరెక్షన్లో లేదు. సో ఈ ఫైనల్లీ యూ కెనాట్ ఇమాజిన్ ఆత్మ. ఎందుకని ఇమాజిన్ చేయలేమంటే సంథింగ్ బియాండ్ మైండ్. మైండ్ కెనాట్ క్యాచ్. అదే వేదం చెప్తుంది, మనసు దాన్ని అందుకోలేదని చెప్తుంది కదా వేదం. అటు వాచం కంటే ప్రాప్తి అని వేదం చెప్తుంది. మనసు ఇంద్రియాలు కూడా ఆత్మ అందుకోలేవు, వెనక్కి తిరిగి వస్తాయి. జ్ఞాన మార్గం అంటే ఇట్ ఈస్ ఓన్లీ తెలుసుకోవడం. డైవింగ్ డీప్ అంటే withdrawing yourself from your false identification with whatever you are identifying now. మనకి యోగ సూత్రాల్లో ప్రత్యాహారం ఉంది. ప్రత్యాహారం అంటే ఏంటి? మన మనసు వేటి మీద పోతుంది బయట, వాటన్నిటి నుంచి కూడా దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఒక 10 ఆబ్జెక్ట్స్ మీద నా మనసు పరిగెత్తుంది ఒకేసారి. ఏదేదో నా ఉద్యోగం గురించి ఆలోచిస్తాను, లేదా కొంతమంది మనుషుల గురించి ఆలోచిస్తాను, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి మీద, ఇలా రకరకాల వాటి మీద పోతుంటుంది కదా. బ్రింగ్ ఇట్ బ్యాక్ అన్నమాట. ఫ్రమ్ ఈచ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ విచ్ ది మైండ్ ఈస్ అటాచ్డ్, ఆఫ్టర్ విచ్ ది మైండ్ ఈస్ రన్నింగ్, హౌ టు విత్డ్రా యువర్ మైండ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్. అదే ప్రత్యాహారం ఉంటాయి కదా. డైవింగ్ డీప్ అన్న అదే. సో when you are self-identifying with outward objects and all false images, you are just floating on the surface. When you are withdrawing your mind from all these factors, then you are diving deep. So it is a state where there is no subject, there is no object, there is no action. That is the realization of the self. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, ఫాస్ట్. ప్లీజ్ కొంచెం గట్టిగా. స్టేట్ ఫీల్ అవడానికి మనకు ఆ స్టేట్ వచ్చిన తర్వాత అప్పుడైనా అది మైండ్ క్యాచ్ చేయాలి. స్టేట్ రీచ్ అయిన తర్వాత అప్పుడైనా మనం స్టేట్ రీచ్ అయ్యాలి తెలియడానికి అయినా అప్పుడు మైండ్ అవసరం ఉంది, మనసు అవసరం. లేకపోతే అప్పుడైనా తెలియదు కదా, లేకపోతే నల్ల రిలీజ్ చేస్తాం ఆ స్టేట్ వచ్చిందని చెప్పేసి. అంటే మనసు ఉంటుంది కానీ ఇప్పుడున్న మనసు ఉండదు, ఆ మనసు వేరు. హైయర్ మైండ్ అంటారు దాన్ని. ఇప్పుడున్న మైండ్ పనిచేయదు, హైయర్ మైండ్ ఈజ్ రిక్వైర్డ్. ఆ హైయర్ మైండ్ అనేది సాధారణంగా మనకి డెవలప్ అవుతుంది, క్రియేట్ అవుతుంది, దాంతో తెలుస్తుంది. సో ఇందాక మీరు అన్నట్లుగా realizing self is nothing but withdrawing subject, withdrawing object and withdrawing action. So all these things should they be happening simultaneously or they should happen one after another. First you should withdraw objects, then withdraw actions and then withdraw yourself. ఇలా జరగాల. లేకపోతే ఈరోజు నాకు ఆబ్జెక్ట్ని చూసాను, unless I don't correlate అది లాస్ నాకు తెలియాలంటే I should see that object and I should visualize that as some object and I'm indicating that it is some object. Now how do I withdraw that particular object in the first step or the step of realization?
should it happen simultaneously or it happens one after another?